బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొణితెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి. కాపు సంఘ నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన డాక్టర్ పొంగూరు నారాయణ. హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ పెద్ద ఎత్తున బొకే. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతోంది. పరకాల శాసనసభ్యులు శ్రీ దేవూరి ప్రకాష్ రెడ్డి. కాకినాడ మాధవపట్నంలోని ప్రభుత్వంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సుమారు 500 మంది వైద్య పరీక్షలు. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పెద్ద దర్గా సెంటర్లో కొణితెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడంతో కాపు సంఘ నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. టెక్సమో మణి, గిండి, సతీష్ల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మా నాయకుడు కొణితెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడంతో నాయుడుపేటలోని పెద్ద దర్గా సెంటర్లో ప్రతి నెల 2వ శనివారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని, కొణితెల పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో తన మార్కు రాజకీయాన్ని ప్రజలు చూడబోతున్నారని వారు తెలియజేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. ఇవాళ నాయుడుపేట పట్టణంలో రాయల్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నియమితులైనందుకు మేమందరం కూడా సంఘం తరఫున అన్నదానాన్ని దరిదాపుగా ఒక 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. నాయుడుపేట పట్టణంలో రాయల్ క్లబ్ యువత, అదేవిధంగా రాజగోపాలపురం యువత, అదేవిధంగా 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్న టాప్ రాక్స్ యువసేన కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మాకు చాలా సంతోషం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారికి, మా విజయశ్రీ, మా అమ్మ, మా మేడం ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారికి, నారాయణ గారు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా బయలు సంఘటన డిప్యూటీ సీఎంగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సందర్భంలో ప్రతి నెల ఒక వారం శనివారం రోజు బల్జీ సంఘం తరఫున
రాయల్ క్లబ్ తరఫున మరియు బల్జీ సంఘం తరఫున ఇండియా కూటమి తరఫున అన్నదాన కార్యక్రమం ఒక 200 మందికి నుంచి ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గొప్ప శ్రీరామ గారు అన్నదాన కార్యక్రమము ప్రతి నెల మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని నారాయణ హాస్పిటల్లోని మంత్రి నివాసంలో మంత్రి నారాయణను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ పెద్ద ఎత్తున బొకేలు, జ్ఞాపికలు అందజేసి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నారాయణ నివాసం కోలాహలంగా మారింది. అనంతరం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజలు మాపై ఉన్న నమ్మకంతోనే భారీ విజయాన్ని అందించారని, ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుని సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నన్ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా నియమించారని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియపరిచారు. గతంలో 2014 నుండి 2019 వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ప్రజల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డీ అమరావతి రాజధాని కట్టే బాధ్యత కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలకి ఉపయోగపడేటట్టుగా, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణలు, పేదలు నిరుపేదలకి దాదాపు 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి సిల్వర్ టెక్నాలజీతో వాటిని నిర్మించింది. అయితే అవి కొన్ని ఇన్కంప్లీట్గా ఉండిపోవడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసిందే. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి, అంటే కేవలం 28 రోజుల్లో 34,000 ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ యాక్చువల్గా శాంక్షన్ చేయటం, అందులో కూడా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు 90% కొన్ని అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 75% అయినాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట్లాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి.
అయితే ఆ రోజు రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారంటే ఇది ప్రపంచంలో ఒక రికార్డ్. దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది. అలా చేసిన రాజధాని నిర్మాణం చేశారు. ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. అధికారులతో డిస్కస్ చేసి ఒక 10-15 రోజుల్లో, వీలైనంత వరకు 10-15 రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మైండ్లో అయితే 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని యాక్చువల్గా, అంటే గతం నేను చేసిన 2014 నుంచి 19 దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషను 2.5 yearsలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా. అంటే ఎన్ని సంవత్సరాల్లో చేయగలం, 2 సంవత్సరాల, 2.5 సంవత్సరం. నా యొక్క అనుభవంలో అయితే 2.5 సంవత్సరంలో పూర్తవుతుంది కదా అని చేయాలని, చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో టాప్ 5లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి కళ. ఖచ్చితంగా టాప్ 5లో 1 అవుతుంది. అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచలా. ఒక్కసారే పెంచలే, ఒక్కసారి కూడా పెంచలేదు. ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉంటాయో వాటిలన్నింటినీ అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. పార్కులు కావచ్చు, నెల్లూరే కాదు, ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేసాం, రోడ్లు చేసాం, డివైడర్లు చేసాం. ఆ రోజు స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని నిర్ణయం చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నును తీసుకొచ్చారు. అనేక సార్లు వాళ్ళు ట్యాక్సులు పెంచారు. అయితే ప్రజలకి బర్డెన్ లేకుండా ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న నెరవేర్తిగా చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. మంత్రులకు శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఆయా శాఖల్లోని అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. సమర్థత, నిబంధన పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారులకే కీలక పోస్టింగులు ఇవ్వాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగి చెడ్డ పేరు తెచ్చుకున్న వారిని దూరం పెట్టనున్నారు బాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబును అనేక మంది అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొందరు వివాదాస్పద అధికారులు చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. పలువురు అధికారులకు అనుమతి లభించలేదని, ఎలాగోలా ఒకరిద్దరు అధికారులు చంద్రబాబును కలిసినప్పటికీ వారి నుండి బొకేలు తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారని సమాచారం. దీనికి సంబంధించి వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు సీనియర్ పాత్రికేయుడు సవరపు కిషోర్ కుమార్ జన్మదిన వేడుకల్ని గూడూరు పట్టణంలోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నిరాశ్రయులకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి నిరాశ్రయులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ది గూడూరు ప్రింట్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా ఉడతా శరత్ యాదవ్ మాట్లాడారు. అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్న విలేకరుల జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల నిర్వహణ ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే కిషోర్ నాయుడు జన్మదిన వేడుకల్ని నిరాశ్రయుల నడుమ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4 విలేకరుల జన్మదిన వేడుకలు నిర్వహించామన్నారు. ఇకపై కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తామన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు పరుచూరి బాలకృష్ణ మాట్లాడుతూ కిషోర్ చాలా ఏళ్ల నుండి విలేకరిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాల్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. సవరపు కిషోర్ కుమార్ మాట్లాడుతూ నిరాశ్రయుల నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం కిషోర్ చేతుల మీదుగా నిరాశ్రయులకు భోజనం, అరటిపండ్లు, జామకాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ మీడియా అసోసియేషన్ సభ్యులు
సభ్యులు షేక్ జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్, బాలకృష్ణ, తిరుమల శెట్టి, భవానీ శంకర్, ఉడతా శశి యాదవ్, సవరపు కిషోర్ కుమార్, చిట్టేటి నిరంజన్, డి కృపానిధి, వసతి గృహ నిర్వాహకులు రాహుల్, కలీం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో దిలా తీసి ఫోటో కొట్టియాలా తీసా తీసా పై టచ్ చేస్తుంటే పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల టౌన్ పరకాల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు 33,03,868 రూపాయలను ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతోందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. 1,16,000 చొప్పున 16 రూపాయల చొప్పున 116 అంతే కదా, 1,116 చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం. పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలి అనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు అంటే జంటల కుటుంబ ఫ్యామిలీ తల్లిదండ్రులకు వారికి ఇవ్వబోతున్నాం. మీరు పెళ్ళైన మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ ఉంటుంది. ఈ గ్రామం చెప్పినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. మొదట వర్కాల గ్రామం వీరికి శ్రీలత. నెక్స్ట్ కావ్య, ఉప్పకాయల కావ్య, దాసరి రాధిక, దాసరి రాధిక, పిట్ట వనమాల, ఆకుల రజిత, ఆకుల రజిత, కాకినాడ మాధవపట్నం నుండి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ చర్చిలో పెద్దపాటి రాంబాబు, దైవజనులు పాస్టర్ సిహెచ్ రాజేష్ మరియు యూత్ సభ్యులచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 500 మంది వైద్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య పరీక్షలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ కాపరి, ఎముకలకు సంబంధించి డాక్టర్ దక్షిణామూర్తి, గుండెకు సంబంధించి డాక్టర్ శ్రీనివాస్, మార్కెటింగ్ మేనేజర్ అశోక్ వర్మ, పిఆర్ఓ జగదీష్, నాగేంద్ర, సంధ్య, ఈసీజీ సంధ్య, నర్సింగ్ స్టాఫ్ రేణుక, సగరిక, కొత్తూరు యూత్ సభ్యులు, చర్చి సభ్యులు పాల్గొన్నారు. కొత్తూరు గ్రామంలో కాకినాడ మాధవపట్నం సూర్య గ్లోబల్ హాస్పిటల్ వారి ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ చర్చ్ ఆధ్వర్యంలో నేను నాతో పాటు దైవసేవకులు రాజేష్ అండి యూత్ వారి యొక్క సహకారంతో ఈ రోజున గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అయితే ఎక్కడి నుంచో గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టించాలి, గ్రామ ప్రజలకు ఎంతైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో నేను మేనేజ్మెంట్ వారు కోరినప్పుడు మేనేజ్మెంట్ వారు ఎంతగానో దాన్ని స్పందించి వారికి సహాయం మాకు అందించారు. వైద్యపరంగా ఏవైతే కావాలో వాళ్ళు అడిగినప్పుడు దానికి తగ్గట్టుగా కార్డియాకి సంబంధించి జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సంబంధించి వాళ్ళు వైద్య సేవలు అందించడానికి ఉచితంగా దానికి సంబంధించి కుడియకు, ఈసీజీ, బ్లడ్ షుగర్, బీపీ, పల్స్ రేట్, బాడీ వెయిట్ ఇవన్నీ కూడా టెస్టులు ఉచితంగా చేయడానికి వాళ్ళు ఎంతగానో మాకు సపోర్ట్ చేశారు. యాజమాన్యాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగనే కేవలం ఇక మెడికల్ క్యాంపు పెట్టించడానికి కారణం ఏంటంటే గ్రామంలో ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలి ఆరోగ్యపరంగా అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి మా యూత్ పిల్లలు, దైవజనులు, బిలీవర్స్ చాలామంది కూడా సపోర్ట్ చేశారు. మేమందరం కలిసి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకనే వచ్చిన డాక్టర్స్ ఎంతగానో మాకు సపోర్ట్ చేశారు. ప్రతి పేషెంట్ పట్ల కూడా వాళ్ళు ఎంతగానో శ్రద్ధ వహించి వైద్యపరంగా వాళ్ళు ఎంతగానో
సపోర్ట్ చేసి మాకు మంచిగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే యాజమాన్యం విషయంలో అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తూ డాక్టర్ చైర్మన్ గారు డాక్టర్ వీరరాజ్ సార్ మాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈ రోజున ఈ ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడానికి ముందుకు వచ్చి మాకు ఎంతగానో ఒక భరోసాని ఇచ్చారు. నిజంగా మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగనే కాకినాడ సూర్యగోపాల్ హాస్పిటల్లో కార్డియాకి సంబంధించి గుండె సమస్యలకు సంబంధించి ఎముకల బలహీనతలు ఆర్థోపెడిక్కి సంబంధించి షుగర్కి సంబంధించి జనరల్ మెడిసిన్ సంబంధించి ప్రాముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి మంచిగా ట్రీట్మెంట్ అయితే చాలా బాగా మనకి అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యశ్రీ సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మంచిగా నాణ్యమైన వైద్యం ఈ రోజున అందించబడుతుంది. మాది సూర్యగ్లోబల్ హాస్పిటల్లో ఈ విధంగా మా మేనేజ్మెంట్ సహకారంతో డాక్టర్ వీరరాజ్ సార్ సహకారంతో నేను అక్కడ స్టాఫ్గా పనిచేస్తూ వాళ్ళని ఇక వైద్యపరంగా సహాయం కోరినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి మాకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతగానో ముందుకు వచ్చారు. అందుకు బట్టి వీరాజు సార్కి వచ్చినటువంటి డాక్టర్స్కి హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు మరెన్నో జరగాలని ఆశపడుతూ మేనేజ్మెంట్ వాళ్ళు మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొందుకున్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొణితెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి, కాపు సంఘ నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన డాక్టర్ గొంగూరు నారాయణ. హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ పెద్ద ఎత్తున బొకే. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతోంది. పరకాల శాసనసభ్యులు శ్రీ వేమూరి ప్రకాష్ రెడ్డి. కాకినాడ మాధవపట్నంలోని ప్రభుత్వంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సుమారు 500 మంది వైద్య పరీక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN.